ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. మరి యొక్క దినం మీ అందరి గృహాల్లోనికి ఈ యొక్క స్ట్రీమింగ్ తీసుకురావడానికి చాలా సంతోషిస్తున్నాం. అవును, చాలామంది ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉన్నారు, మేమందరూ కూడా ఈగర్గా ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అని. నిజంగా చాలా సంతోషం. కాబట్టి యాజ్ యువర్ ఈగర్నెస్ కీప్స్ గ్రోయింగ్, we would also like to put lot of efforts to bring this telecast to your homes. గనుక ఈ సాయంకాలం ఈ యొక్క బైబిల్ స్టడీ కూడికలో మనమందరూ కూడా కుటుంబంగా చేరి పాల్గొందాం, దైవాశీర్వాదాలు పొందుదాం. కనుక ఈ సాయంకాలం అందరూ అలాగే తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మమ్ములను మికిలిగా ప్రేమించిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంనయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చాటున భద్రపరుస్తున్నావు, కాచి కాపాడుతున్నావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈరోజు కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉండగా, నిన్ను ఆరాధిస్తూ ఉండగా మా గృహాల్లోనికి, మా మధ్యలోనికి, మాలోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అవును ప్రభా, వాక్యం వినడానికి మా యొక్క ఆత్మీయ కనులను, మా యొక్క ఆత్మీయ చెవులను మీరు తెరవండయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క వాక్కు వెతుబడుతూ ఉండగా మేము ఇంకనూ విశ్వాసములో ఫలభరితులుగా కావడానికి నీవు సహాయము చేయమని వేడుకుంటున్నా. ముందున్నటువంటి సమయాన్నంతటినీ కూడా మీ బలమైన హస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కనుక ఈ సమయంలో దేవుని నామాన్ని స్తుతిద్దాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. అందరు గడికి చప్పట్లు కొడుతూ ఆమేన్, ఆమేన్. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. ఆమేన్. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. అందరూ కలిసి చెప్దాం. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. ఆమేన్. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. అలాగే చప్పట్లు కొడతా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. yes Lord, we thank you master. we thank you.
నూరంతల ఫలమిచ్చావు. ఇస్సాకు విధేయుడై విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. ఆమేన్. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా. అందరం చేతులు ఊపుతూ పాడదాం. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. హెచ్చించావు. యాకోబును విడవక నిత్యము నడిపించి దినదినము హెచ్చించావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా. రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా. రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. అలాగే చేతులు పైకెత్తి హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. 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 ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము యాకోబు ఇస్సాకుల దేవుడు మన దేవుడై ఉన్నాడు. వారిని ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. ఈరోజు మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. బికాజ్ యూనివర్స్ ఈజ్ ఎట్ యువర్ ఫీట్ గాడ్ అండ్ వి వర్షిప్ యు. Now wherever you are, I request you to please stand up and lift your hands up in the heavens and worship the living name of Jesus. He's worthy of all our praise and worship because He's seated on the throne of grace this evening. Let's worship Him. Oh, we thank you. Universe is at your feet, gives you praise evermore. Stars will light the sky for you, always God be praised. And we sing, Lord is on high, Lord is on high. I adore,
I adore you. There's none that compares to your majesty, oh Lord. I adore you. I adore you, and I stand in the wonder of your love. We thank you, honor this one. As you keep worshiping as a family, oh, the mighty presence of God is swiftly flowing into your homes, touching each and every one of you. Hey. We will crown you King forever, living Savior, Jesus, Redeemer, Lord of heaven, robed in majesty, crowned in glory, creation adore you. Holy, holy, God Almighty, and forever the Lord is exalted. Hear the angels shout his anthem, ever living God, we adore you. Hey. La, 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 la. We will crown you King forever, living Savior, Jesus, Redeemer, Lord of heaven, robed in majesty, crowned in glory, creation adore you. Holy, holy, God Almighty, and forever the Lord is exalted. Hear the angels shout his anthem, ever living God, we adore you. And love you, and we love you, and we love you. Universe is at your feet, gives you praise evermore. Stars will light the sky for you always. God be praised, and we sing, Lord is on high, Lord is on high. We thank you, we thank you, we thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for coming into our hearts, touching our souls and spirit. Thank you for sending your Holy Spirit as a gift. Hey, thank you, Lord.
Praise the Lord. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Good evening to the church. మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. Families, how are you doing? కుటుంబాల మీరు ఎలా ఉన్నారు? Amen. ఆమేన్. I believe that you are doing good because of God's great grace and favor upon you. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీరందరూ కూడా బాగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. We are praying for you. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. And I believe, మేము నమ్ముతూ ఉన్నాం. and this word of God is giving you great blessings. ఈ యొక్క దేవుని యొక్క వర్తమానము మీ అందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. Once again I urge you, మరొకసారి మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటూ ఉన్నాను. pray in your homes. దయచేసి మీ కుటుంబాల్లో ప్రార్థన చేయండి. Read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. Come as a family కుటుంబంగా చేరి రండి. and have a family prayer. కుటుంబ ప్రార్థన చేయండి. Build an altar దేవునికి ఒక ఆల్టర్ని కట్టండి. and let from the altar praise, worship and prayer go to God. ఆ యొక్క మందసము నుండి ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Lord. Don't worry about anything. ఏ విషయమై కూడా మీరు భయపడవద్దు. God will do everything in His time. దేవుడు తన యొక్క సమయంలో సకలము చేస్తారు. I tell you one thing. నేను ఒక విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. God is in control. దేవుడు ఆయన కంట్రోల్లో ఉన్నారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Everything what is happening, God knows it. ఏమైతే జరుగుతూ ఉందో దేవునికి సమస్తము తెలుసు. And I will tell you one other thing. మరొక విషయాన్ని చెప్తూ You ఉన్నాను. and I, నీవు నేను His children, ఆయన పిల్లలుగా, His sheep, ఆయన యొక్క గొర్రెలుగా we are in His hands. ఆయన యొక్క చేతిలో ఉన్నాం. Says in John 10 chapter 26 to 28. యోహాను 10:26 నుంచి 28వ వచనం వరకు మనం ఈ యొక్క వాక్యాన్ని చదవచ్చు. So don't worry. కాబట్టి దయచేసి భయపడవద్దు. Amen. ఆమేన్. So once again, మరొకసారి come and sit as a family. కుటుంబంగా చేరి రండి, కూర్చోండి. We are going to meditate the Bible study today. ఈ రోజు బైబిల్ స్టడీ కూడిక ద్వారా బైబిల్లోని వర్తమానాన్ని మనం అందరూ కూడా నేర్చుకోబోతున్నాం. Amen. ఆమేన్. So our regular Bible study of the verses is, కాబట్టి మన యొక్క రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీలోని వర్తమానం. okay, take your Bibles దయచేసి మీరందరూ కూడా మీ యొక్క బైబిల్ని and తీసుకోండి. your diaries మీ యొక్క డైరీ కూడా తీసుకోండి. and open to the book of Acts అపోస్తుల కార్యములు chapter 6 6వ అధ్యాయం verses 5 to 7. 5 నుంచి 7వ వచనం వరకు. Let us read together. దయచేసి అందరూ కలిసి చదువుకుందాం. Acts chapter 6 అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం from verses 5 to 7. 5 నుంచి 7వ వచనం వరకు Let's read. చదువుదాం. The proposal pleased the whole company, so they chose Stephen, a man full of faith and the Holy Spirit, and Philip, Prochorus, Nicanor, Timon, Parmenas, and Nicholas, a proselyte from Antioch. They had them stand before the apostles, who prayed and laid their hands on them. So the preaching about God flourished. The number of the disciples in Jerusalem multiplied greatly, and a large group of priests became obedient to the faith. Amen. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you తండ్రి, మీకు కృతజ్ఞతలు for this చెల్లిస్తున్నాం wonderful time. ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి. This evening, ఈ సాయంకాలం as the families, కుటుంబముగా we are sitting together and we are going to meditate your word. మేము కూర్చొని ఉన్నాం ప్రభా. మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉన్నాం. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవా, take over our control. మీరు మా మీదికి రమ్మని వేడుకుంటూ ఉన్నాం. We bind every spirit ప్రతి దురాత్మలను and బంధిస్తున్నాం. all the works of men. మనుష్యుల యొక్క ఆలోచనలను బంధిస్తున్నాం. Cover me with your hand and put your words on our lips. మీ యొక్క చేతితో నన్ను కప్పండి, మీ యొక్క మాటలు నా యొక్క నాలుక మీద ఉంచమని Let ప్రార్థిస్తున్నాను. this word be a great blessing for us this evening. ఈ యొక్క వాక్యము యొక్క సాయంకాల సమయంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉండును గాక. Only a word gives us life. మీ వాక్యము మాత్రమే మాకు జీవమును అనుగ్రహిస్తుంది. Your word gives us encouragement, మీ వాక్యము మమ్మల్ని ఉజ్జీవపరుస్తుంది, hope, నిరీక్షణను కలుగజేస్తుంది. and it heals us అది మాకు స్వస్థతను and చేకూరుస్తుంది, gives us joy. మాకు సంతోషాన్ని దయచేస్తుంది. So speak to us కాబట్టి మాతో మాట్లాడండి. from your most holy throne, most holy place and the throne. మీ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలము నుండి, మీ యొక్క సింహాసనము నుండి Let the words be heard this evening to the families. ఈ యొక్క సాయంకాలము ఆ యొక్క బలమైనటువంటి వాక్కు
ప్రబలి వెళ్ళునుగాక ప్రతి కుటుంబంలోనికి. In the name of Jesus I pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. All the people said amen. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Well, I was teaching you on faith, right? విశ్వాసము అనేటువంటి అంశం మీద నేను మీ అందరికీ కూడా బోధిస్తున్నాను. The Bible says, బైబిల్ అంటుంది, Stephen, a man of faith, full of faith and Holy Spirit. చూడండి, స్టెఫెను అనేటువంటి వ్యక్తి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అలాగే విశ్వాసానికి ఒక మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి. Today you should have faith. కాబట్టి ఈ రోజు మనము విశ్వాసము కలిగి ఉండాలి. Can shake anything. చూడండి, విశ్వాసము దేన్నైనా కదిలించి వేస్తుంది. Hallelujah. Hallelujah. The Bible says, బైబిల్ అంటుంది, in Hebrew 11:6, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, without faith we cannot please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. When you come to God, God looks deep inside your heart and he searches the faith inside you. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని చెంతకు వస్తావో, దేవుడు నీ యొక్క హృదయ అంతరంగములో నుండి పరిశోధించి నీలో విశ్వాసం ఉందా అని చూస్తాడు. Amen. Amen. Faith can do anything in this world. కాబట్టి విశ్వాసం ఈ లోకంలో ఏ కార్యమైనా జరిగిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So today కాబట్టి ఈ రోజు we are going to see another realm of faith. కాబట్టి విశ్వాసము మరి ఒక కోణంలో మనం చూద్దాం. Amen. ఆమేన్. Faith can build in a means when you are full of Holy Spirit, when you hear the word of God, the Holy Spirit God builds up the faith in your life. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, ధ్యానిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఆ యొక్క విశ్వాసాన్ని తీసుకొస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తాడు. Amen. ఆమేన్. Faith, we are now I was teaching you on another dimension, that when you have faith you should see it in another level. Means discerning something you are seeing by faith. చూడండి, విశ్వాసము యొక్క పరిమాణము ఎంత ఉన్నతమైనదిగా ఉండాలంటే మనము ఈ యొక్క స్థితిగతులను మరి యొక్క కోణంలో చూడగలిగినటువంటి వారిగా మనం అందరూ కూడా ఉండాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. I tell you one thing. ఒక విషయాన్ని నేను చెప్తాను. Faith is unseen. విశ్వాసము కనపడదండి. Praise the Lord. Praise the Amen. Lord. Amen. Said, how can a person, when he sees nothing, how can he have faith on it? చూడండి, ఒక వ్యక్తి ఆ యొక్క కార్యాన్ని చూడడు, లేకపోతే ఆ వస్తువుని చూడడు, కానీ అదేదో పొందుకున్నట్టుగా విశ్వాసము కలిగి ఉంటాడు. Amen. How can a person believe when he's not seeing? చూడండి, ఎప్పుడు అది చూడనటువంటి వాటి గురించి ఎలా ఒక వ్యక్తి విశ్వాసము కలిగి ఉండగలడు? Amen. It's a very big question to all the believers today. ఇది చాలా పెద్ద ప్రశ్న అండి ప్రతి విశ్వాసికి. It says, Bible says, faith is unseen. చూడండి, బైబిల్ కూడా అంటూ ఉంది, విశ్వాసం అనేది చూడనటువంటిది. Amen. Amen. And when something is there and you believe that is there, so you can receive it. కాబట్టి అక్కడ మీరు ఏదో చూస్తూ ఉన్నారు, సరే అది చూస్తున్నాం, దాన్ని పొందుకుంటాను అని అంటే అది విశ్వాసం. Amen, right? Then we are not seeing it, how can you believe it? చూడండి, ఆ యొక్క వాటిని మనం చూడడం లేదు, కానీ ఇంకా విశ్వాసము కలిగి ఉన్నాం. Amen. Amen. And how can you believe? ఎలా విశ్వసిస్తారు మీరు? That is a big question. ఇది చాలా పెద్ద ప్రశ్న. That's why today I'm going to teach you about faith, another dimension. When you need to see it, then you can believe it. కాబట్టి విశ్వాసము యొక్క మరి యొక్క కోణమును లేదా ఉన్నతమైనటువంటి స్థానమును గురించి నేను మీకు ఈరోజు బోధించబోతూ ఉన్నాను. అప్పుడు అంటే దీంట్లో నేను మీకు ఏం నేర్పించబోతూ ఉన్నానంటే, కనబడని వాటిని గురించి మనం ఎలా విశ్వాసం కలిగి ఉండాలి. Amen. Hallelujah. Hallelujah. Right? Praise the Lord. Praise the Lord. See, when you see it, something, when you believe, before you believe, you need to see it in your spirit realm. చూడండి, నీవు కనపడుతూ ఉంది లేదా కనపడే వాటిని మీద కూడా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అనుకో, ఆత్మీయమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. You should see something in the spirit realm. మనము ఆ యొక్క ఆత్మీయ లోకములో దాన్ని చూడాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Then you can believe that. అప్పుడు మీరు దాన్ని విశ్వాసం ఉంచుతారు. Praise God. Praise the Lord. Hallelujah. Hallelujah. Actually, a carnal person, he will see something carnally. When he see it, he believes that. చూడండి, ఒక శారీరకమైనటువంటి వ్యక్తి దేనైనా చూసినప్పుడు మాత్రమే దాని మీద విశ్వాసం But a ఉంచుతాడు. spiritual person, అయితే ఒక
ఆత్మీయమైనటువంటి వ్యక్తి he looks and sees something in the spirit realm, then he believes that is called faith in the Bible. ఆత్మలోకములో తను కొన్ని ఆ యొక్క కార్యాలను చూస్తాడు. ఈ యొక్క కార్యాలను చూడటమే బైబిల్ గ్రంథంలో విశ్వాసముగా రాయబడింది. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. So every believer now today, కాబట్టి ఈ రోజు ప్రతి విశ్వాసి if you want to walk in faith, అతను గనక విశ్వాసంలో నడవాలి you should అంటే see something, నీవు ఏదో చూడాలి. not in your this physical eyes, ఈ కళ్ళతో కాదు గాని but in the spirit realm. ఆ యొక్క ఆత్మ లోకములో చూడాలి. See, we have faith on the word of God. చూడండి, దేవుని యొక్క వాక్యం మీద మనకు విశ్వాసం ఉన్నది. So when the word of God, when you have faith upon it, you need to see that word of God in your spirit realm. That word is working in your life. చూడండి, దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో కార్యము చేస్తూ ఉందని నీవు నీ యొక్క ఆత్మ లోకములో ఆత్మీయతలో నువ్వు గ్రహించాలి. అప్పుడు ఆ యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేరబడడం నువ్వు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. See, actually the word of God is a seed. చూడండి, దేవుని యొక్క వాక్యము అదొక విత్తనమై ఉన్నది. So any seed which is sown into the soil ground, that will sprout. కాబట్టి ఏ విత్తనమైనా అది భూమిలోనికి విత్తబడినప్పుడు అది మొలకలు వస్తుందండి. Praise God. Praise the Lord. The same way, అదే విధంగా every person's heart is good ground. ప్రతి వ్యక్తి యొక్క హృదయం అనేది ఒక మంచి భూమి లాగా ఉన్నది. Amen. ఆమేన్. Today your heart is good ground. కాబట్టి ఈ రోజు నీ యొక్క హృదయము మంచి భూమి. The word of God, దేవుని వాక్యం, the seed, ఈ యొక్క విత్తనం which I'm teaching you today, నేను ఏదైతే బోధిస్తున్నానో ఈ to రోజు take it into your heart. అది మీ యొక్క హృదయంలోనికి నువ్వు తీసుకోవాలి. You need to sow it in your heart. అది నీ యొక్క హృదయంలోనికి నువ్వు విత్తుకోవాలి. Amen. ఆమేన్. That will sprout. అది మొలకలెత్తుతుంది. Praise God. Hallelujah. So when the word of God comes into your heart, కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు, when you believe that, నీవు దాన్ని విశ్వాసం ఉంచినప్పుడు, you need to see that word of God in the spirit realm. ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఆ యొక్క ఆత్మీయ లోకములో నువ్వు చూడాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. Amen. See, when the faith works in your life supernaturally. చూడండి, విశ్వాసం అనేది అది ఒక అద్భుత రీతిగా, అసాధారణమైనటువంటి రీతిగా మన జీవితాల్లో కార్యం చేస్తుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. See, actually faith is చూడండి, విశ్వాసం అన్నది seeing, విత్తనం, చూడడం, believing, విశ్వాసం ఉంచడం and speaking. మాట్లాడడం. Hallelujah. Hallelujah. Otherwise, seeing, speaking, and believing. చూడండి, చూడడం, విశ్వసించడం, మాట్లాడడం. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Then that works in your life. అప్పుడు అది మన జీవితాల్లో కార్యము చేస్తుంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. When you move like this, మనం ఎప్పుడైతే ఈ విధంగా ముందుకెళ్తామో, faith, like a servant, that will work in your life. విశ్వాసము మీకు ఒక సేవకునిగా మీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తుంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So today, కాబట్టి ఈ రోజు I am going to teach you about faith, how you can see that. చూడండి, విశ్వాసాన్ని మీరు ఎలా చూడగలరు అన్నటువంటి అంశం మీద నేను మీకు ఈ రోజు In నేర్పిస్తాను. between this, Satan comes and brings many hurdles. చూడండి, సాతాను వీటి మధ్యలో ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులను తీసుకొని వస్తాడు. Amen. He comes slowly to your ears and says, unless you see, how can you believe? చూడండి, మెల్లిగా మీ చెవుల దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, నీవు దాన్ని చూడటం లేదు కదా, నువ్వు ఎలా విశ్వాసం ఉంచుతావు దాని మీద. Amen. Amen. Hallelujah. Hallelujah. But a spiritual man, అయితే ఒక విశ్వాసము ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి, he always hears and sees in the spirit realm. అతను ఎప్పుడూ కూడా ఆత్మీయమైనటువంటి లోకములో దాన్ని చూస్తాడు, దాని మీద విశ్వాసం ఉంచుతాడు. When you see it in the spiritual realm, నీవు ఆ యొక్క ఆత్మీయ లోకములో దాన్ని చూస్తూ when you hear it in the spiritual realm, ఆత్మీయ లోకములో నువ్వు దాని గురించి వింటూ ఉన్నప్పుడు, that will come and work, that you will come into existence in your physical life. అది వచ్చి అది మీ యొక్క శారీరకమైనటువంటి జీవితంలో కార్యము చేయడం మొదలు పెడుతుంది. Hallelujah. హల్లెలూయా. Amen. Once again I tell you, మరొకసారి చెప్తూ ఉన్నాను, when a spiritual person, ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి everything he should see in the spirit realm. ప్రతిదీ కూడా అతను ఆత్మీయ లోకములో చూడాలి. Amen. ఆమేన్. He should hear in the spirit realm. అతను ఆత్మీయ లోకములోనే వినాలి. Whatever he hears and sees, that will come into existence in the physical life. అతను ఏదైతే చూస్తూ ఉన్నాడో, ఏదైతే గ్రహిస్తూ ఉన్నాడో, అదంతా కూడా అతనికి యొక్క లోకములో నెరవేర్పు కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. I will
I will show you two people in the Bible. నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు ఇద్దరు వ్యక్తుల నుంచి నేను How మీకు they చూపిస్తాను. walked in the spiritual life. వారు ఎలా విశ్వాస జీవితంలో నడిచారో, How they had faith. విశ్వాసం ఎలా కలిగి ఉన్నారో, How they saw it. వారు ఎలా దాన్ని చూశారో. Amen. ఆమేన్. A sister and a brother I will show you in the Bible. ఒక సహోదరుడు ఒక సహోదరి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. Wonderful it is. చాలా చాలా గొప్పగా ఉంటుందండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The Bible says బైబిల్ అంటూ ఉంది in the book of 2 Kings రెండవ రాజుల గ్రంథం chapter 4 4వ అధ్యాయం verses 18 to 21. 18 నుంచి 21వ వచనం వరకు. This is written about the life of Elisha. చూడండి, ఎలీషా యొక్క జీవితం గురించి రాయబడింది ఇక్కడ. Amen. ఆమేన్. And a woman who is living in Shunem, చూడండి, షూనం అన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ఒక స్త్రీ, and her name is called a woman in Shunammite woman. సినోమోయిరాలు అని రాయబడింది. Hallelujah. హల్లెలూయా. One day Elisha came to her town ఒక రోజు ఎలీషా ఆమె యొక్క పట్టణానికి వచ్చాడు. and he was passing by. అతను ఆ యొక్క పట్టణం ద్వారా వెళ్తూ ఉన్నాడు. He went to her house ఆయన ఆమె దగ్గరికి వెళ్ళాడు. and she thought he is a man of God. ఆమె అనుకున్నది ఇతను దైవజనుడు. She recognized him as the servant of God. చూడండి, ఆమె ఇతను దేవుని యొక్క సేవకుడు అని కనుగొన్నది. And she told her husband, ఆ భర్తతో చెప్పింది ఆమె, let us make a room on the upstairs. ఆయనకి పై గదిలో ఒక పై గదిలో ఏర్పాటు చేద్దాము. Amen. A table, ఒక టేబుల్ ఏర్పాటు a చేద్దాం. lampstand, ఒక దీపస్తంభం ఏర్పాటు and a చేద్దాం. bed, ఒక బెడ్ ఏర్పాటు and a చేద్దాం. chair. ఒక చైర్ ఏర్పాటు చేద్దాం. And she told him, భర్తతో అన్నదామె, she told to Elisha, ఎలీషాతో అన్నదామె, sir, అయ్యా, whenever you come to my home, మీరు ఎప్పుడైతే మా గృహానికి వస్తారు, please rest here. రండి, పై గదిలో మీరు ఉండండి. And afterwards you can move on to another place. తర్వాత మీరు వేరే ప్రాంతానికి మీరు వెళ్ళొచ్చు. So this is how Elisha is coming. కాబట్టి ఎలీషా వస్తూ ఉన్నాడు. And one day ఒక రోజు Elisha called her ఎలీషా ఆమెను పిలిచి and told her ఆమెతో అంటూ ఉన్నాడు, and asked her, what do you need? మీకు అసలు ఏం అవసరం ఉంది? And Elisha called her servant and told him, go and ask her, what is the need? ఎలీషా తన యొక్క సేవకుడిని పిలిచి అడిగించాడు ఆమెతో, అసలు నీకు అసలు ఏం అవసరం అమ్మా? And she told him, అప్పుడు ఆమె అన్నది, and then the servant told to Elisha, చూడండి, సర్వెంట్ వచ్చి ఆ యొక్క ఎలీషాతో అంటూ ఉన్నాడు, sir, అయ్యా, said they don't have children వారికి పిల్లలు లేరు, for a very long time. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. Hallelujah. హల్లెలూయా. Today you don't have children. చూడండి, ఈ రోజు మీకు గర్భఫలము లేదా? Praise God. The Lord is going to touch you. దేవుడు మిమ్మల్ని తాకబోతూ The ఉన్నాడు. Lord said, దేవుడు అంటూ no ఉన్నాడు, barren in my camp. చూడండి, నా యొక్క క్యాంపులో గర్భము లేనటువంటి స్త్రీ ఎవరు ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. No barren in my family. గొడ్రాలు కుటుంబాల్లో ఉండకూడదు. Praise God. ప్రైజ్ ది I లార్డ్. will prophesy today. ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను. Amen. ఆమేన్. Let there be a womb. The Lord may bless your womb and give you not children, many children. Hallelujah. దేవుడు ఈ రోజు మీ యొక్క గర్భాన్ని తాకి మీకు గర్భఫలము దయచేయును గాక. Hallelujah. పిల్ల కాదు కానీ పిల్లలు మీకు కలగాలని Praise నేను God. ప్రవచిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. God is going to bless you. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. Every barrenness should remove from your home. చూడండి, ఆ యొక్క ప్రతి గొడ్రాలితనం వెళ్ళిపోవాలి. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Every barrenness ప్రతి గొడ్రాలితనం should remove and be cast out. అది ఇప్పుడే పారిపోవాలి. So Elisha said. కాబట్టి ఎలీషా అంటూ So ఉన్నాడు, servant said, sir, they don't have children. ఆ సేవకుడు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా, వారికి పిల్లలు లేరు. Then Elisha said, అప్పుడు ఎలీషా అన్నాడు, called her. ఆమెను పిలిచి, So by this time next year, వచ్చే సంవత్సరం ఈ సమయానికి you will going to have a child. నీకు ఒక కుమారుడు కలగబోతూ ఉన్నాడు. Praise God. After a very long time. చూడండి, చాలా సంవత్సరాల తర్వాత. Good. Next year she had a child. చూడండి, మరుసటి సంవత్సరం ఆమెకి పిల్లవాడు A son. కలిగాడు, ఒక కుమారుడు కలిగాడు, He grew up. పెరిగి పెద్దవాడయ్యాడు. One day, ఒక రోజు that guy was in the fields with his father. చూడండి, ఆయన యొక్క తండ్రితో కూడా కలిసి ఆ పిల్లవాడు ఆ యొక్క పొలాల్లో ఉన్నప్పుడు Suddenly he said, I'm having headache. వెంటనే అన్నాడు, నాకు తలనొప్పిస్తుంది. So his father called a servant and told the servant, take this boy to his mother. చూడండి, ఆ యొక్క తండ్రి తన యొక్క సేవకుడిని పిలిచి ఈ యొక్క పిల్లవాడిని తన యొక్క తల్లి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాడు. Amen. Amen. So that servant brought back to the mother. ఆ యొక్క సేవకుడు ఆ యొక్క బిడ్డను తీసుకొచ్చి ఆ యొక్క తల్లికి అప్పచెప్పాడు. The Bible says here. బైబిల్ అంటుంది ఇక్కడ. And in 2 Kings chapter 4 verses 19,
Suddenly he complained to his father, my head. His father told servant, carry him to his mother. So he picked him and took him to his mother. Then the child sat on her lap until noon and then died. చూడండి, ఆ బిడ్డని తల్లి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ బిడ్డ తన యొక్క తల్లి ఒడిలో అలాగే ఉండి చనిపోయాడు. What is this? ఏంటండి ఇది? Amen. Praise God. Praise the Lord. Maybe today people say that different kinds of fever, some kind of fever should have attacked him and he died. చూడండి, ఏదో ఒక రకమైనటువంటి జ్వరము ఆ బిడ్డను తగిలి ఆ బిడ్డ చనిపోయి ఉండొచ్చు. Then see 21th verse says, then she went up and laid him on the bed of the man of God, shut him in and left. అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ యొక్క దైవజనుని యొక్క పడక మీద ఆ బిడ్డను పడుకోబెట్టింది. What a faith it is. చూడండి, ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఆమెకి. She shut the door, ఆమె ఆ యొక్క తలుపులు వేసి got down, కిందకు వచ్చి, and it said in chapter 4 verses 24 to 26. Chapter 4 4వ అధ్యాయం verses 24 to 26. 24 నుంచి 27 వరకు. And it says, అక్కడ రాయబడింది, then she saddled the donkey and said to her servant. See, means before that he told to our husband. చూడండి, తన యొక్క భర్తతో ఆమె ఇలా అంటూ ఉంది. Praise God. Praise the Lord. And she summoned her husband and said, please send me one of the servant and one of the donkeys so I can carry him to the man of God and then come back. Hurry to the man of God and come back. చూడండి, ఆమె భర్తతో అంటూ ఉంది, ఎవరైనా ఒక సేవకుడిని సిద్ధపరచండి, నేను ఆ యొక్క దైవజన్ దగ్గరికి వెళ్ళి నేను తిరిగి వస్తాను అని. But he said, అయితే అతను అంటూ ఉన్నాడు, why go to him today? It's neither new moon or Sabbath. She replied. చూడండి, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని. Actually what he said is, today is not Sunday. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, ఈ రోజు ఆదివారం కాదే, today is not Wednesday or Bible study. ఈ రోజు బైబిల్ స్టడీ కాదు, వెడ్నెస్డే కాదే, why you are going to him? ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నావు? The wonderful statement she said is, చూడండి, ఆమె ఇచ్చినటువంటి గొప్ప జవాబు, all is well. చూడండి, అంతా కూడా బాగానే ఉంది, everything is well. అంత బాగుంది అని సమాధానం చెప్తూ ఉంది. How can he say this, my brother? ఆమె ఎలా ఈ మాట చెప్పగలదండి? Son is dead. ఆమె కుమారుడు చనిపోయాడు. She laid him on the bed. ఆ యొక్క పడక మీద ఆ అబ్బాయిని పడుకోబెట్టింది. And she is telling to the husband, భర్తతో అంటూ ఉంది ఆమె, I want to go to the man of God. నేను ఆ యొక్క దైవజన్ దగ్గరికి వెళ్ళాలి. And he asked, why? అప్పుడు భర్త అడుగుతున్నాడు, ఎందుకు? He said, all is well. అప్పుడు ఆమె అంటూ ఉంది, అంత సమస్తము బాగానే ఉంది. Actually women have total emotions actually, right? చూడండి, స్త్రీలలో కనుక మనం చూస్తే భావోద్రేకాలు ఎక్కువగా ఉంటాయి. The only son ఒకే ఒక కుమారుడు had died. చనిపోయాడు. She would have cried ఆమె ఏడుస్తూ and rolled there. అక్కడే కింద పడి పొర్లుతూ ఉండిండొచ్చు. But what she said is, she had faith on Jesus. చూడండి, ఆమెకు యేసు మీద విశ్వాసం ఉన్నది. She had faith on the word of God. దేవుని యొక్క వాక్యం మీద ఆమె విశ్వాసం కలిగి ఉన్నది. Elisha is Jesus here. ఎలీషా ఇక్కడ యేసు ప్రభు వారికి మాదిరిగా ఉన్నాడు. She had believed on the word. ఆమె దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచింది. The word he said, by time next year you're going to have a son. ఆయన అన్నాడు కదా, వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీ యొక్క చేతిలో కుమారుడు ఉంటాడు. How can this son die? మరి అటువంటి కుమారుడు ఈ రోజు ఎలా చనిపోతాడు? She is seeing in the spirit realm, ఆ యొక్క ఆత్మీయ లోకములో ఆమె చూస్తూ ఉంది, my son is going to live again. నా కుమారుడు తిరిగి జీవిస్తాడు. That is why she can tell all is well. అప్పుడే ఆమె చెప్పగలదు, సమస్తము బాగానే ఉంది. Hallelujah. హల్లెలూయా. Said all is well. అంత బానే ఉంది. She took the donkey, ఆమె ఆ యొక్క గాడిదను తీసుకుని saddled, దాని మీద కూర్చుని and said, hurry, don't slow pace for me unless I tell you. శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చు వరకు అని అంటూ ఉంది. Verses 27. 27వ వచనం. Verses 27. When she came up to the man of God at the mountain, she clung to his feet. Gehazi came to push her away, but the man of God said, leave her alone. And she said in severe anguish, and the Lord has hidden it from me. He hasn't told. See, she ran to the servant, to the Elisha. చూడండి, ఆ యొక్క ఎలీషా దగ్గరికి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది. Hallelujah. హల్లెలూయా. And Gehazi, the servant of Elisha, he wants to stop her. చూడండి, ఎలీషా యొక్క సేవకుడైనటువంటి గెహజీ ఆమెను ఆపాలని చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ది లార్డ్. But
Elisha said, don't stop her. అప్పుడు ఎలీషా అంటున్నాడు, దయచేసి Let her come. రానివ్వు ఆమెను, రానివ్వు. Praise the Lord. Praise the Lord. 28th verse. 28వ వచనం. Praise the Lord. Then he said, I didn't see another verse says in 26, I think, even there she said, everything is right. See, 26, run out to meet her. Elisha saw her and said, go and meet her. She is coming. I believe something has happened to her. I think something has happened to her. Go and meet her. చూడు, ఎలీషా ఆమెను చూసి గ్రహించాడు, గేహజీని పంపిస్తూ ఆమెకేదో జరిగింది, వెళ్ళి మాట్లాడు, అడుగు అంటూ ఉన్నాడు. So Gehazi ran to her. కాబట్టి గేహజీ పరిగెత్తాడు ఆమె దగ్గరికి. And he said, are you all right? Is your husband all right? Is your son all right? And she answered, all is well. Everything is all right. నీ భర్త బాగున్నాడా, నీ కుమారుడు బాగున్నాడా అని అతను అడిగినప్పుడు ఆమె అంటుంది, అంతా బాగా ఉంది. She told to her husband, all is well. చూడండి, భర్తతో అన్నది అంత బానే ఉంది అన్నది. She told to the servant, that means Gehazi, the servant of Elisha, all is well. ఎలీషా యొక్క సేవకుడైన గెహజీ కూడా అంటుంది, అంతా కూడా బానే ఉంది. She wants to tell everything to Elisha. ఆమె సమస్తము ఆ యొక్క ఎలీషాకు చెప్పాలని ఆమె కోరుతుంది. No other person. ఎవ్వరికీ కూడా ఆమె యొక్క భారమును గురించి చెప్పదలుచుకోలేదు ఆమె. Hallelujah. హల్లెలూయా. Faith is విశ్వాసం అనగా between you and your God. నీకు నీ దేవునికి మధ్యలో ఉన్నదే. Hallelujah. హల్లెలూయా. Faith is విశ్వాసము seeing that word in the spirit realm. ఆత్మీయ లోకంలో ఆ యొక్క వాక్కును కనుగొనడమే. Praise God. Praise the Lord. Faith is not the faith should not be on your pastor or a prophet or some other person. The faith is on the word of God. నీ యొక్క విశ్వాసము ప్రవక్తల మీదో, నీ యొక్క కాపరి మీదో కాదు, కానీ దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. Hallelujah. Hallelujah. She said all is well. ఆమె అంటుంది, అంత బాగానే ఉంది. Praise God. How can she tell? ఎలా చెప్పగలదండి ఆమె? She is seeing in the spirit realm. ఆమె ఆత్మీయ లోకంలో చూస్తూ ఉంది. I'll go to this prophet. నేను ఈ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తాను. And this man of God said you are going to have a son. ఈ యొక్క దైవజనుడు, ఏ దైవజనుడైతే నాకు కుమారుడు కలుగుతాడని ప్రవచనం ఇచ్చాడు. And I believe. నేను నమ్ముతూ ఉన్నాను. And I see. నేను చూస్తూ ఉన్నాను. I'm seeing. నేను చూస్తూ ఉన్నాను. That the same man will rise up my son back to life. ఇదే వ్యక్తి తిరిగి నా కుమారుణ్ణి జీవింప చేయగలడు. Praise God. Praise the Lord. And 28 to 27th verse says. 27వ వచనం She అంటుంది, ran and fell at the feet of for Elisha. అప్పుడు ఎలీషా యొక్క పాదముల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి Please పడుతూ, come. రా అంటూ ఉన్నాడు. You can and you only can rise up my son back to life. అప్పుడు ఆమె ఎలీషాతో అంటూ ఉంది, అయ్యా రావయ్యా, నీవు మాత్రమే నా కుమారుణ్ణి తిరిగి జీవింపజేయగలవు. And we all know that Elisha came and brought this son back to life again. మనందరికి తెలుసు, ఎలీషా తిరిగి వచ్చాడు, ఆ యొక్క కుమారునికి జీవాన్ని అనుగ్రహించాడు. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, it's your problem is like dead. నీ యొక్క పరిస్థితి ఈరోజు మృతమైనటువంటి స్థితిగా ఉన్నదా? See it in the spirit realm. దాన్ని నువ్వు ఆత్మీయ లోకంలో చూడాలి ఈరోజు. See it in the spirit realm, that dead situation will come back into life. ఆ యొక్క మృతమైనటువంటి పరిస్థితి సజీవమైనటువంటి స్థితిగా మారుతుంది. In which situation you have faith on the word of God, see that word working and living in your life. కాబట్టి ఆ యొక్క పరిస్థితులలో దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో కార్యము చేయడం, సజీవంగా ఉండడము నీవు గ్రహించాలి. Amen. Amen. She said all is well. ఆమె అంటుంది, అంత బాగానే ఉంది. Hallelujah. Hallelujah. Amen. Amen. Praise God. Praise the Lord. A man who is full of faith will be very calm and will be very quiet with full of Holy Spirit, because he knows whatever he is seeing the word is going to live because of Holy Spirit. చూడండి, ఏ విశ్వాసి అయితే పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఉంటాడో అతను దేవుడు తన యొక్క జీవితంలో కార్యము చేస్తాడు అన్నటువంటి నమ్మకంతో ఆయన స్థిరంగా ఉంటారు. Amen. The second situation is రెండవ సిచువేషన్ ఏంటంటే, in Luke chapter 7 లూకా సువార్త 7వ అధ్యాయం verses 1 to 10. మొదటి 10 వచనాలు. An army officer. చూడండి, అక్కడ ఒక ఆర్మీ ఆఫీసరు, Praise God. ప్రైజ్ ది లార్డ్, A Roman army officer. ఒక రోమన్ యొక్క ఆర్మీ ఆఫీసరు, His servant was very sick. చూడండి, అతని యొక్క సేవకుడు చాలా సిక్ గా He is ఉన్నాడు. about to die. అతను ఇంకా మరణించవలసినటువంటి స్థితి. Praise God. He came to Jesus. యేసయ్య దగ్గరికి వచ్చి, He was a centurion. చూడండి, అతను ఒక శతాధిపతిగా ఉన్నాడు. Praise God. Praise the So Lord. he heard about Jesus. యేసు క్రీస్తు వారి గురించి అతను విని He sent some Jewish elders to him, requesting him
to come and save the life of his slave. కొంతమంది పెద్దలైనటువంటి యూదులను యేసయ్య దగ్గరికి పంపించి అయ్యా నీవు వచ్చి దయచేసి మా యొక్క సేవకుడిని బాగు చేయి అని పంపించారు. Amen. Amen. Hallelujah. Hallelujah. So they came and told Jesus. అప్పుడు వారు యేసయ్య దగ్గరికి వచ్చి, He was very good man, sir. He said, this centurion అయ్యా ఈ యొక్క శతాధిపతి has a slave in his house, a servant. అతని యొక్క గృహంలో ఒక సేవకుడు ఉన్నాడు, He's very sick. అతను చాలా రోగముతో Please బాధపడుతున్నాడు, come and heal him. దయచేసి వచ్చి అతన్ని స్వస్థపరచండి. He's very good man. అతను చాలా మంచి He వ్యక్తి. helps us. అతను మాకు సహాయం He చేస్తాడు. built us a church, అతను యొక్క సంఘాన్ని కట్టాడు, a synagogue to us. మాకు ఒక సినగాగ్ని కట్టాడు, Please come. దయచేసి రండి. Suddenly Jesus says, let us go. అప్పుడు యేసయ్య వెంటనే అన్నారు, పదండి వెళ్దాం అన్నాడు. Because he loves the person who loves his people. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు వారు ఎవరైతే తన యొక్క బిడ్డలను ప్రేమిస్తారో అటువంటి వారిని ప్రేమిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. Today, if you want to be blessed, ఈ రోజు నీవు గనక ఆశీర్వదించబడాలంటే you want to do one thing. నీ You ఒక should do one thing. నీ ఒక పని చేయాలి. Love the people of God. దేవుని యొక్క బిడ్డలను నువ్వు ప్రేమించాలి, Love the churches. సంఘాలను నువ్వు ప్రేమించాలి, Help them. వారికి సహాయం చేయాలి, Help the poor people. ఆ యొక్క పేదవారికి నువ్వు సహాయం చేయాలి. Hallelujah. హల్లెలూయా. The Lord will bless you. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. So Jesus said, I'll go him. అప్పుడు Go to యేసయ్య him. అన్నాడు, వెంటనే పదండి వెళ్దాం. Even Jesus will come to your home and bless you. యేసు ప్రభువారు మీ గృహానికి కూడా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. So while Jesus was coming, యేసయ్య ఆయన వస్తూ the ఉన్నప్పుడు centurion went and met him, ఈ యొక్క శతాధిపతి ఆయన్ని ఎదుర్కొన్నాడు. and he said, Sir, ఆయన అన్నాడు, అయ్యా I'm not worthy that you should come in under my roof. చూడండి, నీవు నా యొక్క గృహంలో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాదు. I'm not worthy, Lord. నేను యోగ్యుడను కాదయ్యా, But please tell a word. అయితే ఒక చిన్న మాట పలుకు, My servant will be well. అప్పుడు నా సేవకుడు బాగుపడతాడు. What a faith he has. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. And he ఆయనకు. said, ఆయన అన్నాడు, I am also a man of authority. నేను కూడా ఒక అధికారము కలిగినటువంటి If I వ్యక్తి. say to my servant, go, he goes. నా సేవకునికి నువ్వు వెళ్ళు అని అంటే అతను వెళ్తాడు. When I tell him, come, he will come. నేను నా సేవకుడికి రా అని పిలిస్తే వస్తాడు. The same way, అదే విధంగా your words have authority. నీ యొక్క వాక్కుకు కూడా శక్తి ఉన్నది, అధికారం What ఉన్నది. a faith it చూడండి is. ఎంత గొప్ప విశ్వాసం. He is seeing into another dimension. అతను విశ్వాసములో మరి యొక్క పరిమాణంలో చూస్తూ He ఉన్నాడు. saw the words of Jesus into another dimension. యేసు ప్రభు వారి యొక్క వాక్కును, దానికి ఉన్నటువంటి శక్తిని మరి యొక్క కోణంలో గ్రహిస్తూ ఉన్నాడు. He saw that his word will travel and go and heal and it will come back. ఆయన చూశాడు, ఆయన గ్రహించాడు, యేసు ప్రభు వారు మాట్లాడే ప్రతి మాట అది వెళ్ళి గొప్ప కార్యము చేస్తుంది. In Psalm 107 verses 20 says, I send my word and heal him. 107వ కీర్తన 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నా యొక్క వాక్కును పంపి నేను In స్వస్థపరుస్తాను. book of Isaiah chapter 55 verses 11 says, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది, but the words which comes from my lips will go and perform everything what I have accomplished, and it will not return to me empty, but it will do the work and come. నా నోటి నుంచి వచ్చు ప్రతి మాట అది వెళ్ళి కార్యము చేస్తుంది గాని కార్యము చేయకుండా అది తిరిగి రాదు అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He believes that. ఆ యొక్క శతాధిపతి ఆ యొక్క మాటలను గ్రహించాడు. In the spirit realm he saw it. ఆ యొక్క ఆత్మీయ లోకంలో ఇది గ్రహించాడు, అది That's చూశాడు. why he said, sir, just tell a word. అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఒక్క వాక్కు పలుకు. That amazed Jesus. అది యేసు ప్రభు వారిని ఆశ్చర్యానికి గురి Jesus చేసింది. turned up and said, యేసయ్య ఆ యొక్క గుంపుతో ఇలా తిరిగి ఇలా అంటూ I ఉన్నాడు, never saw this kind of faith in Israel. ఇటువంటి విశ్వాసాన్ని నేను ఇజ్రాయెల్ ఎక్కడ కనుగొనలేదే. Because this man is a Gentile. ఎందుకంటే ఇతను ఒక అన్యుడై ఉన్నాడు. How much faith he has. ఎంత గొప్ప విశ్వాసం ఇతనిలో ఉన్నది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Jesus said a word. యేసయ్య ఒక మాట He పలికాడు. said, the way you believe, let it happen to you. కాబట్టి నువ్వు ఏదైతే విశ్వాసం ఉంచావో అదే నీకు జరుగును One గాక. word. ఒక్క మాట. In the same time, అదే సమయములో the slave, the servant which is lying in the bed, he stood up and sat down on the bed. ఏ సేవకుడైతే ఆ యొక్క పడక మీద పడుకొని ఉన్నాడో వాడు లేచాడు. The faith, విశ్వాసము it can do anything. అది ఏమైనా చేయగలదు. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, Today, ఈ రోజు if you have faith, నీలో విశ్వాసం ఉండాలి. praise God. ప్రైజ్ ది లార్డ్. But you need to see it in another dimension. అయితే నీవు దాన్ని మరి ఒక కోణములో చూడాలి. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Lord. steps is, కాబట్టి ఇక్కడ స్టెప్స్ ఏంటంటే take the word.
వాక్యాన్ని తీసుకోవాలి, sow it in your heart, నీ యొక్క హృదయంలో విత్తుకోవాలి, see it in another dimension, ఇంకొక పరిమాణంలో చూడాలి. because the word of God is life, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది జీవమై that ఉన్నది, has life, అందులో that జీవమున్నది, is not dead, అది మృతము కాదు, that will work supernaturally in your life. అది ఒక అసాధారణమైనటువంటి రీతిలో నీ జీవితంలో కార్యము చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So this man, కాబట్టి ఈ వ్యక్తి he saw the word of God, దేవుని యొక్క వాక్యాన్ని చూశాడు, that it goes and touches a servant which is lying on the bed and he will rise up. ఆ వాక్కు అలాగే వెళ్ళి అది మృతుడైనటువంటి ఆ యొక్క సేవకునిలోనికి ప్రవేశించి అతనికి జీవమును అనుగ్రహిస్తుంది అని. He saw that in the spiritual realm. ఆత్మీయ లోకంలో దాన్ని గ్రహించాడు, That చూశాడు. is faith. అది విశ్వాసం So అండి. Jesus did it. అది యేసయ్య చేశాడు. That woman, ఆ స్త్రీ and she saw in the spiritual realm ఆత్మీయ లోకంలో చూసింది, that Elisha ఎలీషా will come వచ్చి and rise up his son నా back to life. కుమారుని తిరిగి లేపుతాడని. So Elisha came and did it. కాబట్టి ఎలీషా వచ్చాడు, ఆ కార్యం చేశాడు. Today ఈ రోజు the Lord will do great things in your life. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Take the word of God, దేవుని యొక్క వాక్యాన్ని sow తీసుకుందాం, it in your heart, మన హృదయాల్లో వెతుకుందాం, see that word ఆ యొక్క వాక్కును చూద్దాం. in the spirit realm ఆత్మీయ లోకములో working in your life. మన జీవితంలో కార్యము చేయడం, Then have faith on it. అప్పుడు దాని మీద విశ్వాసం కలిగి ఉందాం. See, చూడు, talk, మాట్లాడు, believe. విశ్వాసం ఉంచు. Hallelujah. హల్లెలూయా. That will do great things in your life. అది మన జీవితాల్లో గొప్ప కార్యము చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Seeing, చూడడం, talking, మాట్లాడడం, believing. విశ్వాసం ఉంచడం. Praise the Lord. Praise the Lord. In the midst, Satan will come and he wants to corrupt you. చూడండి, దాని మధ్యలో ఆ యొక్క సాతాను వచ్చి ఏదో గలిబిలి సృష్టించాలని Praise God. అనుకుంటాడు కానీ, But don't look at it. అయితే దయచేసి వాడి వైపు చూడొద్దు. Don't give your ear to that. వాడు మాట్లాడే ఏ మాట కూడా నీ చెవిని ఒగ్గొద్దు. Hallelujah. Hallelujah. See it. చూడు, When a person sees something in the spirit realm, then he has faith. చూడండి, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క ఆత్మీయ లోకములో విషయాలను గ్రహిస్తాడో, చూస్తాడో, అతను విశ్వాసంలో A నడుస్తాడు. carnal person wants to see in physical realm, means through his eyes, physical eyes. చూడండి, శరీరముతో నడిచేటువంటి వ్యక్తి తన యొక్క కళ్ళతో మాత్రమే చూడగలడు. That's why he said, I don't have faith. When I see it, I'll believe it. చూడండి, అందుకనే అంటారు, నాకు విశ్వాసం లేదు, నేను నమ్మడం లేదు, నేను చూస్తే తప్ప నేను నమ్మను అంటారు. But అయితే a spiritual person, ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి he sees in the spiritual realm, ఆత్మీయ లోకంలో చూస్తాడు, so he believes. అప్పుడు నమ్ముతాడు. Praise God. Hallelujah. హల్లెలూయా. That has power. అది శక్తి ఉన్నది అందులో. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. So Stephen was full of faith and Holy Spirit. కాబట్టి స్టెఫెను ఒక గొప్ప విశ్వాసము కలిగిన వాడు, ఆత్మతో నింపబడిన వాడు. We need to have full of faith, మనం కూడా ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసము కలిగి full of ఉండాలి. Holy Spirit. పరిపూర్ణమైన ఆత్మతో నింపబడి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Only the Spirit of God, దేవుని యొక్క ఆత్మ మాత్రమే, He brings that word to you. దేవుని యొక్క ఆత్మ మాత్రమే ఆ యొక్క వాక్కును మీ దగ్గరకు తీసుకొని రాగలడు. And the Holy Spirit opens your eyes to see that word. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాక్కును మీరు చూడడానికి మీ యొక్క కన్ను దృష్టిని తెరుస్తాడు. And the Holy Spirit God gives you faith to have faith on that word. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని మారుస్తాడు, మీరు విశ్వాసంలో దాన్ని చూడడానికి. Hallelujah. హల్లెలూయా. So people of God, కాబట్టి దేవుని బిడ్డలారా, believe the word today. దేవుని యొక్క వాక్యం మీద మనం విశ్వాసం The ఉంచుదాం. faith is seeing. విశ్వాసం అనగా చూడడం, Praise God. Speaking Lord. in the spirit realm. ఆత్మీయ లోకంలో చూడడం. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. So God bless you today. కాబట్టి ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. And I believe you have been blessed by this word. నేను నమ్ముతూ ఉన్నాను, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆశీర్వదించబడాలని. Praise God. Kneel Praise the down. Lord. దయచేసి అందరూ మోకాళ్ళు Close ఉండండి. your eyes. కళ్ళు మూసుకోండి, Let's pray. ప్రార్థన చేద్దాం. Praise God. Close your eyes. కళ్ళు మూసుకొని Let us pray. ప్రార్థన చేద్దాం. Praise God. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. Thank you, Lord. Ramashakakaba. I abandoned. Thank you, Lord. Thank you, Lord. Close your eyes. అందరూ కళ్ళు మూసుకొని Let's pray. Worship Him. ఆయన Praise the ఆరాధిద్దాం. Lord. Hallelujah. I abandon every distraction, attention
is set on you. My devotion, Jesus my portion, my affection is set on you. I was made to worship, I was made for your embrace. I was made to worship, I was made to bless your name. I will bless the Lord at all times. I will bless the Lord at all times. I was made to worship. Yes, Lord. I was made to bless your name. I will shout your praise forever. I will shout your praise forever. I was made to worship, I was made to bless your name. Captivated by your goodness, overwhelmed by your majesty, swept away your holy presence, giving over all of me. Let's all say, I was made to worship, I was దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని అభిషేకంతో నింపబడాలి. Fill with the Holy Spirit. He will make you to open your eyes to see the Spirit. అప్పుడే ఆయన నీ ఆత్మీయ కళ్ళు తెరిచి చూడడానికి నీ ఆత్మీయ కళ్ళు తెరుస్తారు. చెప్దాం అందరం చేతులెత్తి. I will bless the Lord at all times. I will bless the Lord at all times. I was made to worship, I was made to bless your name. I will shout your praise forever. I will shout your praise forever. I was made to worship, I was made to bless your name. Praise God. People of God, దేవుని బిడ్డలారా, you are there to worship Him and to shout His praise. ఆయనకి ఎప్పుడు స్తుతులు చెల్లిస్తూ ఆయనకి ఆశీర్వాదములు, ఆయన్ని ఆరాధించేటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారు. Amen. ఆమేన్. The woman ఆ స్త్రీ praised and worshiped God. Praised and worshiped God. దేవుణ్ణి స్తుతించి ఆరాధించింది. This centurion ఈ యొక్క praised and worshipped Jesus. యేసయ్యను స్తుతించాడు, ఆరాధించాడు. You need to praise and worship Him. కాబట్టి నీవు ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకనంటే what we see in the spirit realm, మనం ఏదైతే ఆత్మీయ లోకంలో చూస్తాం it's already done అది అప్పటికే నెరవేర్చబడి in the ఉంటుంది spirit realm. ఆ యొక్క ఆత్మీయ లోకంలో. So don't worry. కాబట్టి నువ్వు భయపడవద్దు, Walk in faith. విశ్వాసంలో నడువు. Don't give a place to unbelief and doubt. అవిశ్వాసానికి నీవు చోటివ్వద్దు, Believe. విశ్వాసం ఉంచు. Ask the Lord to open your spiritual eyes. నీ యొక్క ఆత్మీయమైనటువంటి కళ్ళు తెరవాలని యేసయ్యకు నువ్వు ప్రార్థన చేయి. Praise the Lord.
See the word of God in the spirit. దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయ లోకంలో నువ్వు దృష్టించాలి. And I have faith on it. దాని మీద నువ్వు విశ్వాసం. That's what Paul said. అందుకే పౌలు అంటూ We walk by faith, మేము విశ్వాసంతో నడుస్తాం, not by sight. కనుచూపుతో కాదు. Hallelujah. హల్లెలూయా. Not this physical sight, but a spiritual sight. చూడండి, మనం ఆత్మీయమైనటువంటి కళ్ళతో నడుస్తాము కానీ శారీరకమైనటువంటి కళ్ళతో కాదు. Praise God. ప్రైజ్ ది లార్డ్. Let's pray. ప్రార్థన చేద్దాం. Keep your right hand on your heart. దయచేసి మీ యొక్క కుడి హస్తాన్ని మీ యొక్క హృదయం మీద And ఉంచుకోనండి. I pray, let the Lord open your spiritual eyes. దేవుడు మీ యొక్క ఆత్మీయ కళ్ళు తెరువులాగున నేను ప్రార్థన చేస్తాను. Father, I thank you this evening. తండ్రి, ఈ సాయంకాలం మీకు స్తోత్రాలు. Open your spiritual eyes and ears for every person who is, Lord, hearing this word and coming into one accord in this prayer. దేవా తండ్రి, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, వారందరి యొక్క ఆత్మీయమైనటువంటి కళ్ళను చెవులను మీరు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. Let the people walk in faith. దేవా తండ్రి, ప్రజలు విశ్వాసంలో నడవడానికి నీవు సహాయం చేయి. Lord Jesus, యేసయ్యా, you said, మీరు అన్నారు, when I return back and I find faith on this earth, నేను తిరిగి వచ్చినప్పుడు ఇటువంటి విశ్వాసాన్ని నేను కనుగొనగలనా అన్నారు. Lord, you are the one who are going to give us faith. దేవా, నీవే మాత్రమే మాకు విశ్వాసాన్ని అనుగ్రహించగలవు. It's your Holy Spirit then quicken in our hearts to have faith in you. దేవా తండ్రి, మీ పరిశుద్ధాత్ముడు మాత్రమే మా యొక్క జీవితాలలో ఆ యొక్క విశ్వాసాన్ని కలిగించగలడు. Bless your people. మీ ప్రజలను I ఆశీర్వదించండి. come against all the hindrances. దేవా తండ్రి, ఏవైతే ఆ యొక్క అపాయకరమైనటువంటివి ఏవైతే అడ్డుగోడలు ఉన్నాయో Yes. వాటన్నిటిని లయపరుస్తూ We break it down in Jesus. దాన్ని ఇప్పుడే యేసు నామములో లయపరుస్తున్నారు. I release the people to walk in faith. ప్రజలందరూ కూడా ఆ యొక్క విశ్వాసంలో నడవడానికి నేను విడుదల చేస్తూ Open their eyes. వారి యొక్క కళ్ళను తెరవండి. Open their spiritual ears. వారి యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రములను చెవులను తెరవండి. And bless them. వారిని Give ఆశీర్వదించండి. their heart's desire. వారి యొక్క హృదయ వాంఛను వారికి నెరవేర్చండి. Bless your people. మీ ప్రజలను ఆశీర్వదించండి. Provide them the food and the water. వారికి కావలసినటువంటి ఆ యొక్క ఆహారాన్ని, నీటిని దయచేయండి. Open the new doors in their life. వారి యొక్క జీవితాలలో నూతనమైనటువంటి ద్వారములను మీరు తెరవమని Take out every ప్రార్థిస్తున్నాను. panic and fear. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి భయము వెళ్ళిపోవునుగాక. Every sickness and disease be healed right now. ఇప్పుడే ప్రతి రోగము వెళ్ళిపోవునుగాక. Every barrenness be removed and go in Jesus' name. గొడ్రాలితనం ఇప్పుడే యేసు నామములో వెళ్ళిపోవునుగాక. And I bless your people. నేను మీ ప్రజలను ఆశీర్వదిస్తున్నాను. Protect them. వారిని కాపాడండి. We believe that we are in your hands. మేము నమ్ముతున్నాం, మేము మీ యొక్క హస్తాలలో ఉన్నామని. And you are in our control, oh God. దేవా తండ్రి, మీరు కంట్రోల్లో ఉన్నారని మేము నమ్ముతున్నాం. Thank you for this wonderful evening. ఈ యొక్క గొప్ప సాయంకాల సమయాన్ని బట్టి మీకు Thank you for స్తోత్రాలు. this word. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు In స్తోత్రాలు. the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. Amen. ఆమేన్. God bless you. దేవుడు Shalom. దీవించును గాక. షలోమ్. Walk in faith. విశ్వాసంలో నడుద్దాం. Amen. Good night.